అయితే ఏం జరగలేదు. మిమ్మల్ని కంగ్రాచులేషన్ చేశాను. చాలా గ్రేట్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా మా ఆర్మీలో నెంబర్ 1గా ఉంటుంది సార్. అవునా? ఓకే. అంటే అలాగే మేజర్ అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రైన్స్ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది. దానివల్ల డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి. మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించి మున్నర్ బుద్ధప్రసాద్ గారును పాలసౌరి గారు మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు. ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది మరి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. దీనివల్ల ఒక 5,000 ఎకరాలు పంట ఆల్మోస్ట్ ఇది కనుక చేయగలిగితే ఒక 60% మన కోనసీమ మన దీని ఏమంటుంది దివసీమకి కొంత సహాయం 60% ఒక హెల్ప్ చేయగలరు. ఉంటారు కరెక్ట్. ఇవన్నీ నాబార్డ్ నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ సోర్సెస్ ఏమన్నాయని త్వరలో పూర్తి చేయాలని దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెడతాను. థ్యాంక్ యూ. పంచాయతీలో పారిశుద్ధ్య పనులని అంత స్పీడప్ చేశారు. దాదాపు 10 మీరే చెప్తారు. బట్ అన్ని ఎప్పటిలో క్లియర్ చేయబోతుంది. అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగింది అంటే మేజర్కి ఈరోజు చేసేస్తామని చెప్పారు. మ్యాక్సిమం ఒక 1 or 2 days పడుతుంది మనకి. నాకు తెలిసి మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక 80-90% నిన్నే చేసాం సార్. 10% మిగిలింది. ఏదన్నా ముఖ్యంగా ఒకటి ఏంటంటే పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే పాత చెత్త అంతా మళ్ళీ కాలంలోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చి దాన్ని బట్టి బాగా రిపీటెడ్ కరెక్ట్ దాన్ని చేయాల్సిందే. అంటే మెయిన్ ఇలాంటి జరగకుండా ఒకటి కాలువలు పొడికలు తీయడం, 2 మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ గార్బేజ్ డంపింగ్ ఎట్లా చేయాలి, దీన్ని ఆల్టర్నేట్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి, వీటి మీద ఒక ఐ థింక్ వీ నీడ్ హోలిస్టిక్ ప్లాన్ ఉంది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకి వీళ్ళు అండర్స్టాండ్ చేస్తారు. సో అందుకని మనకు సంబంధించినంత వరకు ఇది ఒక 2 daysలో అయిపోతుంది. అదే సార్ అదే మాట్లాడింది. ఇది ఒకసారి నేనే ఇంకొక ఈ మొత్తం అధికారులు ఎక్కువ తిరిగితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడతారు సహాయ కార్యక్రమాలకి. నేను ప్రత్యేకించి మన దివసీమకి సంబంధించి ఇవన్నీ నేనే వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలించి దాని మీద ఒక నివేదికని తీసుకెళ్తాను సార్. దిగువకి వెళ్ళే రోడ్లు కూడా కొంచెం డ్యామేజ్గా ఉన్నాయి. వాటి నాగలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది సార్. అది నాబార్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా ఎదురుమండి టు గొల్లమంద చెప్తున్నారా? ఎదురుమండి బ్రిడ్జ్ గొల్లమంద ఈ శాసకీయ ఫండ్స్ ద్వారా దాదాపు ఒక 80 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ఉందా ఇది? దాంట్లో ఉందండి. థ్యాంక్ యూ సార్.